చెయ్యివే తల్లి. కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, ఉన్నది ఉన్నట్టు చెప్పవే తల్లే. బొటనవేలు అంటే నీ పెన్మిటనుకోవే. ఈ మిగతా వేళ్ళు అత్త మామ ఆడబిడ్డలు అనుకోవే. నీకు పిల్లలెంతమందే తల్లే? ఒక పాప. అంటే పూజ తన కూతురే అన్న విషయం తెలిసిపోయిందన్నమాట. ఒకసారి నీ పాపని చూపించవే తల్లే. అన్నయ్యలు ఇక్కడున్నారేంటే? అంటే సోదమ్మలా వచ్చింది. అంటే నా దగ్గరున్న పాపని తీసుకువెళ్ళడానికి వచ్చారన్నమాట. ఏంటే తల్లే, నీ పాపనొకసారి చూపించు. కన్ఫర్మ్ అనియా, పూజ తన కూతురే అని సూర్యాకి తెలిసిపోయింది. ఈ పాప నీ పాప? అదేంటమ్మా, నేను నీ కూతురునంటావేంటి? ఆ పాప భవానీ కూతురు కదా, మరి సూర్య పూజన నా కూతురు అంటుందేంటి? ఏంటమ్మా, నాతోనే అబద్ధాలు చెప్తున్నావా? సోది చెప్పడానికి వచ్చిందానివి మాకెంతమంది పిల్లలో ఏంటో అని నువ్వు చెప్పాలి గాని మేడం గారిని అడుగుతావేంటి? సోది చెప్పింది చాలు. భవాని, ఈవిడికి డబ్బులిచ్చి పంపించు. నాకు నీ మీద ఏ కోపం లేదమ్మా, కానీ నాన్న రాలేదని చాలా బాధగా ఉంది. నేను ఈరోజు ఉదయము నిద్ర లేచేసరికి ఆడుకోవడానికి బొమ్మలు, కొత్త బట్టలు పట్టుకుని నా ముందు ఉంటారని అనుకున్నానమ్మా. తేజ బంగారం, హే హ్యాపీ బర్త్డే మై డియర్. థ్యాంక్ యూ నాన్న.
నెక్స్ట్ బర్త్డేకి నాన్నని నేను తీసుకొస్తాను. నిజంగా నిజంగా. బలి 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 అమ్మా, నేను ఇప్పుడే రెడీ చేస్తాను. ఇప్పుడు వినిపిస్తుందమ్మా? సార్ వినిపిస్తోంది. మీ కాలనీలోకి ఎంటర్ అయ్యాను. ఎగ్జాక్ట్ లొకేషన్ అమ్మా, స్ట్రైట్ గా వచ్చేసేయండి. సార్ ఓకే సార్. సూర్య, మావయ్య గారు, ఇంకా ఎక్కడుంది మావయ్య? హక్కులు అధికారాలు లేకపోయినా బాధ్యతలుంటాయి కదమ్మా. ఆ బాధ్యతలు నెత్తి మీద పెట్టుకోవడం వల్లే కదా అందరికీ నేను నచ్చకుండా పోయింది. అవునమ్మా, గతంలో అందరి వల్ల పొరపాట్లు జరిగాయి, పొరపచ్చాలు కూడా వచ్చాయి, కాదంటం లేదు. కానీ ఇప్పుడు చేతు నిజం తెలుసుకున్నాడు. నీ విషయంలో తప్పు చేశానని కుమిలిపోతున్నాడమ్మా. ఆ విషయం నీకు తెలుసా అమ్మా? నా కోసమా? అవునమ్మా, నిన్ను దూరం చేసుకున్నాను అన్న బాధతో వాడు తాగుడికి బానిసైపోయాడు తెలుసా? నేను దూరం అయ్యానని ఆయన తాగడం లేదు మావయ్య. ఏంటి మేడం ఎంత ఆలస్యం చేశారు? వచ్చేద్దామని అనుకున్నాను భవానీ, కాని మధ్యలో ఒక ఆర్డర్ వస్తే డెలివరీ ఇచ్చి రావటం వల్ల ఆలస్యమైంది. మీరు రాలేదని తేజ ఎలా కూర్చుందో చూడండి. తేజమా, అబ్బో ఇదంతా కోపమేనా? మరి కోపం రాదా? ఎప్పుడో వెళ్ళావు. నా బర్త్డే రోజు కూడా నీకు డెలివరీ ముఖ్యమా? నాతో ఉండవా? సారీ నాన్న, ఇవాళంతా డెలివరీలు బంద్. ఇంకా సరేనా? ఇంకా నీతోనే ఉంటాను. నిజంగా? నిజంగా. బాగున్నావా?
బాగున్నాను. మీరెలా ఉన్నారు? నమస్కారం పంతులు గారు. ఈ రోజు నా మనవరాలు పుట్టినరోజు. పూజ పేరు మీద దేవుడికి అభిషేకం జరిపించండి. మా పాప పుట్టినరోజు కూడా ఈ రోజే. తేజ పేరు మీద అర్చన చేయించాడు పూజారి గారు. ఏంటి మీ పాప పుట్టినరోజు కూడా ఈ రోజేనా? ఏ ఒకే రోజు ఇంకొకరు పుట్టకూడదా? మీ పాపకి ఎన్నో సంవత్సరం? 5వ సంవత్సరం. దీనికి 6వ సంవత్సరం అమ్మా. ఈ ఇద్దరి పుట్టినరోజులు ఒకటే, సంవత్సరాలే వేరన్నమాట. రే, కన్న తల్లికి బిడ్డను దూరం చేసి పాపం మూటగట్టుకున్నావు. హా, ఈ పుట్టినరోజు నాడైనా ఈ బిడ్డకు తల్లి ఆశీర్వాదం దక్కేలా చేయరా. పూజ, ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మా. ఈవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకోవటం ఏంటి చేతు? తల్లి లాంటిది ఆశీర్వాదం తీసుకుంటే తప్పేంటి? భలే చెప్పారు బాబు గారు. అమ్మ పూజమ్మ, వెళ్ళి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అమ్మా. దా. వీళ్ళందరినీ చూస్తుంటే కొంప ముంచేలా ఉన్నారక్క. అనవసరంగా ఈ గుడికి వచ్చాం. నాకేం తెలుసే, సూర్య కూడా ఇదే గుడికి వచ్చి చేస్తుందని. నన్ను ఆశీర్వదించండి అమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. తేజమ్మా, నువ్వు కూడా వెళ్ళి తాతగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఈ కలవటాలేంటో ఆశీర్వాదాలేంటో. నన్ను ఆశీర్వదించండి తాతయ్య గారు. నువ్విలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. లే చైతు, ఆశీర్వదించు. కొడుకుని కోడల్ని కలిపేస్తారంట. చూస్తూ ఊరుకుంటామా మరి? తప్పదు తేజ. వాళ్ళు ఎప్పుడు ఎదురుపడి నిన్ను ఎవరు అని అడిగినా నువ్వు ఆంటీ కూతురువని చెప్పాలి. నన్ను ఆశీర్వదించండి అంకుల్. గాడ్ బ్లెస్ యూ. పాప పేరు పూజ, తండ్రి పేరు చైతన్య, తల్లి పేరు సీతా మహాలక్ష్మి. తేజమ్మా, అక్కడ ప్రసాదాలు అమ్ముతున్నారంట, వెళ్ళి తీసుకొస్తావా? అలాగే ఆంటీ. ఇదిగో డబ్బులు, వెళ్ళు. ఓం నమ శివాయ. మేడం, మీరు వెళ్ళండి మేడం. మేడం, నమస్కారం స్వామి.
సర్వం శివార్పణమస్తు. ఇష్టకార్య ఫలసిద్ధిరస్తు. ఏమ్మా, పిల్లల పుట్టినరోజని గుడికొచ్చావా? పిల్లలా? మా మేడంకున్నది ఒక్కతే పాప స్వామి. ఈ తల్లికి 2 పిల్లలు. అది ఈశ్వరేచ్ఛమ్మా. నా మాట పొల్లుపోదు. ఇద్దరు పిల్లలేంటి? నాకు పుట్టింది ఒకతే పాప కదా స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేడం, మీకు పాప పుట్టింది మేడం. ఈ పాపతో పాటు పుట్టిన ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయి? ఐ మీన్ వీళ్ళు కవల పిల్లలా? కవల పిల్లని ఎందుకంటున్నారు? కవలలుగా పుట్టిన వాళ్ళకి ఒక్కోసారి ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అమ్మా, మీరు అలా కొంచెం పక్కకు వెళ్ళండి అమ్మా. వెనకాల కొంచెం జనం ఎక్కువగా ఉన్నారు. రండమ్మా, రండి, వెళ్ళిపోండి. మేమెవరైతే ఏం గాని, మేము గుడికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాము మీరెందుకో చాలా బాధపడుతున్నారు. ఏం చెప్పమంటారండి, 5 సంవత్సరాల నా పాప యాక్సిడెంట్లో చనిపోయింది. అయ్యో పాపం. నేను చేసిన పాపం నా బిడ్డను పొట్టన పెట్టుకుంది. మీరు పాపం చేశారా? ఏంటది? డాక్టర్ అయ్యుండి చేయకూడని తప్పు చేశాను. సూర్యకాంతం అనే ఆవిడికి నా హాస్పిటల్లోనే ఈ చేతులతోనే పురుడు పోశాను. తనకి పుట్టిన పాపని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. ఎత్తుకుపోయారా? ఎవరు? ఎవరేంటి? మనమే కదా. ఏంటి, సూర్యకాంతం పాపని ఎత్తుకుపోయింది మీరా? మేమెత్తుకెళ్ళటమేంటి? మరి ఈవిడంటుందేంటి? ఇదొక హాఫ్ బ్రెయిన్ క్యాండిడేట్, సంబంధం లేకుండా మాట్లాడుతుంది. దీనికి జబ్బు నయమవ్వాలని గుడికి తీసుకొచ్చాం. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. గుళ్ళో ఎంతమంది ఉండగా నన్నే మీరెందుకు గమనిస్తున్నారు? వివరాలన్నీ మీరే ఎందుకు అడిగారు? అంటే గుళ్ళో ఇంతమంది ఉండగా మీరు చేసిన తప్పు గురించి మాతోనే ఎందుకు చెప్పాలనిపించింది? చెప్పండి, మాతోనే ఎందుకు చెప్పాలి? ఇలాంటి లాజిక్ లో మాకు తెలుసు. అసలు మీరెవరో తెలుసు, ఆ సూర్యకాంతం ఎవరో కూడా మాకు తెలుసు. ఇప్పుడు ఈ విషయం గుళ్ళో ఉన్న సూర్యకాంతంతో చెప్తావా? ఏంటి, సూర్యకాంతం ఈ గుళ్ళో ఉందా? ఇప్పుడే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చేసిన పాపం గురించి చెప్పి క్షమాపణ అడుగుతాను. సూర్యకాంతానికి పుట్టిన పాపనెత్తికెళ్లిపోయింది మీరే అని అనుమానంగా ఉందని చెప్తాను. ఏంటే, మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? మా పాప నీ పాప అంటున్నావేంటి?
మీ పాప? అవును, అది మా చేతుగాడి కూతురు. తల్లెవరు? నువ్వు మాత్రం కాదు. మరెవరు? సీతా మహాలక్ష్మి. ఎవరా సీతమహాలక్ష్మి? ఎక్కడుంది మీ సీతమహాలక్ష్మి? చెప్పండి. హాస్పిటల్లో సూర్యకి పుట్టిన పాపల్లో ఒక పాపని మీరే ఎత్తుకొచ్చారని స్లిప్ అయ్యారు కదా. నా కడుపున్న బిడ్డని ఎత్తుకెళ్లిపోయి ఇంతకాలం నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడించారు. మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టారా? అసలు నేనేం అన్యాయం చేశానదినా? నేను మంచి చేసిన చెడే అన్నారు. నన్ను నిందించారు, భరించాను. నన్ను ఆయన్ని విడదీశారు, అయినా ఓర్చుకున్నాను. ఇప్పుడు కడుపున పుట్టిన బిడ్డని కూడా తీసుకుపోతారా? మీరు బిడ్డల్ని కన్న తల్లులే కదా. తల్లిని బిడ్డని వేరు చేయటానికి మీకు మనసు ఎలా వచ్చింది? చెప్పండమ్మా, అడుగుతుంది కదా, సమాధానం చెప్పండి. వాళ్ళని సమాధానం చెప్పమంటున్నారు కదా, మీరేం చేశారు మావయ్య? మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? అది కాదమ్మా, మావయ్య గారికి ఈ విషయం తెలీదు. సరే, తెలీదనుకుందాం. మరి పిల్లని తీసుకొచ్చేసి మీ దగ్గరే పెరుగుతుందని మీకు తెలీదా? నా చెల్లెలు అనేవారు. వీళ్ళంతా కలిసి మీ చెల్లెలికి ఇంత అన్యాయం చేస్తుంటే మీరేం చేస్తున్నారు? నీ బిడ్డని ఎత్తుకొచ్చిన మాట నాకు తెలుసు. అప్పటికి అడిగాను, నా కోడలు ఎక్కడరా అని. కానీ నువ్వు వద్దు, నీ బిడ్డ వద్దు అని సూర్య వెళ్ళిపోయింది అని చెప్పారమ్మా. అసలు అదంతా ఆలోచించలేదు. నేను చేసింది తప్పే సూర్య. ఆ తప్పుకి పశ్చాత్తాపడుతున్నాను. నా బిడ్డ అమ్మా అమ్మా అంటూ తప్పించిపోయిన ప్రతిసారి నేను చేసిన పాపం నన్ను దహించి వేస్తూనే ఉంది. నన్ను క్షమించు సూర్య. ఇంకా నీకు దూరంగా బతకడం నా వల్ల కాదు సూర్య. ఆపండక్క. మీ మాటలు విని ఇప్పటి వరకు నా జీవితాన్ని నాశనం చేసుకుంది చాలు. మీకు ఒక నమస్కారం. ఇకనైనా నా బతుకు నన్ను బతకనివ్వండి. నా పెళ్ళాం పిల్లలతో బతకనివ్వండి. కూతుర్లని మీరు ఎన్ని తప్పులు చేసినా భరిస్తూ వచ్చాను. నా సహనం చచ్చిపోయింది. నా కొడుకు కోడల జీవితం నాశనం చేసింది చాలు. అలా అని మిమ్మల్ని నా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పట్లేదు. నేనే నా కొడుకు కోడలతో వెళ్ళిపోతాను. పదమ్మా, రండి, వెళ్ళిపోదాం. రమ్మా. సూర్య,
ఈ పాప నీ పాప అమ్మా? ఆహా, కాదండి, పాప నా కూతురు. మరి తన కూతురు పుట్టినరోజైతే నువ్వు దగ్గరుండి తనతో అన్ని చేస్తున్నావేంటమ్మా? లేదండి, తేజ చిన్నతనం నుండి నా దగ్గరే ఉంది. భవానీ డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా నేను తనని దగ్గరుండి చూసుకునేదాన్ని. అందుకే దీనికి నాతో చనువెక్కువ, నాకు దాని మీద ప్రేమ ఎక్కువ. అవునా, సరేనమ్మా. అక్కడ నా మనవరాల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు కూడా వస్తే. ఎందుకో? మీకు కూతుర్లు ఉన్నారు, అల్లుళ్ళున్నారు, మీ అబ్బాయి ఉన్నాడు. అంత పెద్ద ఫ్యామిలీ ఉండగా నేనెందుకు అక్కడికి రావడం? ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే ఒంటరివాణ్ణే కదమ్మా నేను. క్షమించండి, నేనక్కడికి వస్తే నాకు ఆనందం కంటే బాధే ఎక్కువ కలుగుతుంది. వీళ్ళని ఇలా చూడ్డానికి నా 2 కళ్ళు చాలు. చూడ్డానికి కన్నుల పండుగగా ఉంది మావయ్య. వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుంటుంది బాబు గారు. మీరు పిలిస్తే ఇక్కడి వరకు వచ్చారు, రమ్మంటే ఇంటికి కూడా వస్తారు బాబు గారు. ఈ తల్లికి 2 పిల్లలు. అది ఈశ్వరేచ్ఛమ్మా. నా మాట పొల్లుపోదు. ఈ పాపతో పాటు పుట్టిన ఇంకో అమ్మాయి ఉందా? ఇంకో అమ్మాయి? ఐ మీన్, వీళ్ళు కమల పిల్లలా? లేదు, కేవలం ఇది నా అపోహే. మేడం. ఏంటి భవాని? వీడిక్కడికి కూడా వచ్చాడా? నమస్కారం అండి. ఏయ్, నువ్వెందుకు వచ్చావు? నీకోసమే. తేజ, మా తమ్ముడు నీకు ముందే తెలుసా? తమ్ముడా? చిన్నన్నగారు అబ్బాయి మేడం. మేడం నీకు ముందే పరిచయమారా? కొంతకాలం ఒకే కాలనీలో ఉన్నాం అక్క. తరువాత సడన్ గా మిస్ అయిపోయారు. ఇప్పుడు దొరికిపోయారు. ఆయన మీ ఆయన అంటగా? చాలా అందంగా అబద్ధం చెప్పావు. ఫ్యామిలీతో కట్టిఫ్ అంటగా?
పర్లేదులే. వాడు దూరంగా ఉన్నందుకు ఫీల్ అవ్వకు. నేను వచ్చేసాను కదా. ఎవరమ్మా వీళ్ళు? నమస్కారం సార్. హలో సార్, నమస్తే. నమస్తే. మా తమ్ముడండి, ఏదో కేసు పని మీద వచ్చాడంట. త్వరలోనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతానండి. మా అక్కతో పాటే ఉంటా. అవునా? మా మనవరాల బర్త్డే అని అన్నదానం జరిపిస్తున్నాం బాబు. వెళ్ళి కాలు కడుకురా, భోంచెద్దు గాని. వద్దులేండి, గుళ్ళో దేవతను చూశాను కదా, కడుపు నిండిపోయింది. వస్తానక్క. మావయ్య, నేను వెళ్ళొస్తాను. అమ్మా, సాయంత్రం ఇంట్లో పాప బర్త్డే ఫంక్షన్ ఉంది. కేక్ కటింగ్ అది నువ్వు దగ్గరుండి జరిపిస్తే బాగుంటుంది. ఇంటికి రా అమ్మా. మీ మాట కాదని మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇప్పటికే ఇంతసేపు మీ అందరితో కలిసి గడిపాను. ఇంకా ఉండటం, ఇంటికి రావడం నాకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఏ దేవుడు కరుణించాడో ఇంతసేపు మీ అందరితో కలిసి గడిపే అదృష్టం దక్కింది. అది చాలు మావయ్య. ఇక నేను వెళ్తాను. రే చైతు, సూర్య వెళ్ళిపోతుందిరా, తనతో మాట్లాడరా. నా మొహం చూస్తావేంట్రా, వెళ్ళరా. రే, మాట్లాడితే మనస్పర్ధలు తొలగిపోతాయి. వెళ్ళరా, వెళ్ళు. చూసావా అక్క, అది వెళ్ళిపోతుంటే వెళ్ళి మాట్లాడమని తమ్ముడిని ఎలా ఎగదోస్తున్నాడో. ఆయన చెప్తే మాత్రం వీడికి బుద్ధుండక్కర్లేదా అక్క? దాని మీద ప్రేమ ఉండబట్టే కదా పరిగెట్టాడు. అబ్బా, వీడు వెళ్ళి ప్రేమగా మాట్లాడాడంటే ఆ సూర్యకాంతం వంకలా అతుక్కుపోతుంది. జరిగిందంతా మర్చిపోతుందంటావా? దాని పీక్ కోసినా అది చైతుని కలవరిస్తుంది. సూర్యకాంతానికి తమ్ముడంటే అంత ఇష్టం. అయితే మనం కూడా వెళ్దాం. వెళ్ళి దూరంగా వాళ్ళని వాచ్ చేసి మాటలు కలిసే వరకు వస్తే అడ్డుపడి కలవకుండా చేద్దాం. పదండక్క. రే చైతు, చైతు, నాకేం కాదు. కాలేదు కదరా. రే చైతు, ఏం కాలేదు కదా? థ్యాంక్ యూ రౌడీ బేబీ. నువ్వు లేకపోతే ఇవాళ. ఇప్పుడేంట్రా, ఎప్పుడు తను మనకి రక్షణగానే ఉంది. మనమే తనని అపార్థం చేసుకుంటున్నాం. అమ్మా సూర్య, మన ఇంటికి
ఏంటి ఎస్ఐ గారు ఎలా ఉన్నారు?